పద్యని రాజనం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి వేరే పోవువాడు వెర్రివాడు. కుక్క తోక పట్టి గోదావరీదునా విశ్వదాభిరామ వినురవేమా. ప్రపంచంలో మహత్తరమైనటువంటి కుటుంబ వ్యవస్థ భారతదేశానికి మాత్రమే ఉన్నది. అటువంటి కుటుంబ వ్యవస్థలో కొంతమంది ఎవరో నీచులు కీచకులు లాంటి వాళ్ళు బయలుదేరి ఒకళ్ళకి తగాదాలు పెట్టినట్లయితే, దాన్ని మనం విచ్ఛిన్నం చేసుకున్నట్లయితే, పెళ్ళాం మాట విని కుటుంబాన్ని మొత్తాన్ని వదిలిపెట్టేసి వేరే గనక పోయినట్లయితే వాడు వెర్రివాడితో సమానము అని చెప్పాడు. ఇంకా ఏ విధంగా చెప్పాడు తెలుసా? కుక్క తోక పట్టి గోదావరి ఈదినట్లు. గోదావరి ఈదాలంటే కుక్క తోక పట్టుకున్నంత మాత్రాన గోదావరి ఈదలేము, అది సాధ్యం కాదు. అందుకని వసుదైవ కుటుంబ వ్యవస్థ బలమైనటువంటిది. సంఘటనమే శక్తి అని చెప్తూ ఉంటాం, సంఘటనలో శక్తి ఉంటుంది అని చెప్పి. కాబట్టి అట్లాంటి వెర్రి పనులు చేయకండి, కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోకండి అని మహానుభావుడు ఈ విధంగా మనకి చెప్పాడు.